హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ లైబ్రరీ. నేను మీ లక్ష్మి. కథాశ్రోతలందరికీ మీ లక్ష్మి నమస్సుమాంజలి. ఈరోజు మన ఛానల్లో ప్రారంభించబోయే నవలా కావ్యం పేరు ప్రేమ పెళ్ళి విడాకులు. వ్రాసిన వారు డాక్టర్ ఎస్విఎస్ కిషోర్ కుమార్ గారు. ఆ నవలా కుసుమం మొదటి భాగం నా మాటల్లో. 3 ఏళ్ల క్రితం ఓ సోమవారం. ఆ రోజు కోర్టు చాలా బిజీగా ఉంది. అందుకు తోడు నా కేసులు కూడా చాలా ఉన్నాయి. లంచ్ అవర్ వరకు ఊపిరి సలపనంత పనితో సతమతమై అమ్మయ్య అనుకుంటూ లంచ్ రూమ్లకు దారి తీశాను. సాధ్యమైనంత వరకు ఇంటి నుంచి టిఫిన్ బాక్స్ తెచ్చుకుంటాను. వీలు పడకపోతే కోర్టు క్యాంటీన్లో ఏదో ఒక అల్పాహారం తీసుకుంటాను. తోటి లాయర్స్ జోక్స్ వింటూ బాక్స్ ఓపెన్ చేస్తున్నాను. ఇంతలో మొబైల్ మోగింది. అప్పటి వరకు సైలెన్స్లో పెట్టడం వల్ల తెలియలేదు. ఎందుకంటే కోర్టు హాల్లో డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఎవరబ్బా అని చూస్తే మధు నుంచి ఫోన్. అప్పటికే 4 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. అరేరే అనుకుంటూ ఆన్సర్ చేశాను. చెప్పరా మధు అంటూ. మధుసూదన్ నా చిన్నప్పుడు స్నేహితుడు, అంతేకాక నా ఆంతరంగిక మిత్రుడు కూడా. జాతీయ బ్యాంక్లో ఎగ్జిక్యూటివ్గా ఉన్నాడు హైదరాబాద్లో. వారానికోసారి ఇద్దరం కలుస్తుంటాం కుటుంబాలతో కూడా. అదొక అలవాటుగా పెట్టుకున్నాం. వాడికి ఒక అబ్బాయి అమ్మాయి. అబ్బాయి అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. 3 నెలల క్రితం మ్యారేజ్ చేశాడు. కోడలు ఎంటెక్ చేసింది. మధు కూతురు ఇంజనీరింగ్ చదువుతుంది. నాకు ఒక్కడే కొడుకు. వాడు అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇంకా పెళ్లి కాలేదు. సాయంత్రం నిన్ను కలవాలిరా అన్నాడు మధు. సరే అని చెప్పాను. తర్వాత వాడే చెప్పాడు కొంచెం కంగారు స్వరంతో, నిన్న రాత్రి సంజయ్ నుంచి ఫోన్ వచ్చిందిరా. సంజయ్ అంటే మధు కొడుకు. 3 నెలల క్రితం పెళ్లి చేసుకొని అమ్మాయిని అమెరికా తీసుకెళ్లాడు. ఆ అమ్మాయి పేరు మంజరి. విజయవాడ ఇంజనీరింగ్ కాలేజ్లో ఎంటెక్ చేసి ప్రస్తుతం ఖాళీగానే ఉంది. మ్యాట్రిమోనీ ద్వారా మధు ఆ సంబంధం చూశాడు. మంజరి వాళ్ళ తండ్రి ఒక ప్రైవేట్ కంపెనీలో మేనేజర్గా ఉన్నాడు. తల్లి ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంగ్లీష్ లెక్చరర్గా వర్క్ చేస్తుంది. వాళ్లకు 2 కూతుళ్ళు. పెద్దమ్మాయికి 2 ఏళ్ల క్రితం పెళ్లి చేశారు. మంజరి వాళ్ళ చిన్న కూతురు. అందంగా ఉంటుంది. మంజరిని చూసేందుకు మధు, వాడి భార్య ప్రవల్లిక ఒకరోజు విజయవాడ వెళ్లారు. అమ్మాయి ఇద్దరికీ నచ్చింది. అందం, చదువు అన్నీ ఉన్నాయి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నచ్చింది. మధుకి కట్న కానుకలు అవసరం లేదు. సో అలా ముందుకు సాగింది ఆ సంబంధం. తర్వాత స్కైప్ ద్వారా సంజయ్కి మంజరికి పెళ్లి చూపులు జరిగాయి. పెళ్లి సంబంధం కుదుర్చుకునేటప్పుడు నేను నా భార్య వెళ్ళాం. మధు ఇంట్లోనే పెళ్లి మాటలు జరిగాయి. మంజరి తండ్రి ముకుందరావు, తల్లి వాణి, వాళ్ళ తరపు వాళ్ళు వచ్చారు ఆ రోజు. మధు కరాఖండిగా చెప్పాడు కట్న కానుకలు ఏమీ వద్దని, పెళ్లి కూడా సింపుల్గా చేయమని. మధుకి ఆ సంబంధం కుదరటం సంతోషంగా అనిపించింది. సంజయ్ కూడా క్రమశిక్షణ గల అబ్బాయి. చదువులో ఫస్ట్, నడవడికలో బెస్ట్గా ఉంటాడు. తల్లిదండ్రుల మాట జవదాటడు. ఎంగేజ్మెంట్ కూడా మధు ఖర్చులతోనే హోటల్లో వైభవంగా చేశాడు. మంజరి తండ్రి ముకుందరావు ఎంగేజ్మెంట్ మీరే చెయ్యాలి, అది సంప్రదాయం అని చెప్పాడు. అందుకు కాదనలేదు మధు. పెద్ద హోటల్లో అందరినీ పిలిచి బాగా చేశాడు. పెళ్లి కొడుకు సంజయ్ బిజీగా ఉన్నందువల్ల ఎంగేజ్మెంట్కి రాలేదు. ఆ రోజు కూడా స్కైప్లో సంజయ్ కనిపించాడు. ఎంగేజ్మెంట్ ఫంక్షన్ చాలా బాగా జరిగింది. మధు మొహంలో నాకు ఆనందం కనిపించి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మధు, వాడి భార్య కూడా చాలా నెమ్మదస్తులు. హ్యాపీ గో టైప్గా ఉంటారు. అలాంటి మధు కంగారుగా ఉన్నాడు అంటే నాకు చాలా డౌట్స్ వచ్చాయి. ఏదో జరుగుంటుంది అని సందేహాలు తలెత్తాయి. వాడి కంగారు నాలో కూడా ప్రవేశించింది. మధు మామూలుగా కంగారు పడే మనిషి కాదు. అలాంటి వాడు అలా మాట్లాడుతున్నాడు అంటే ఏదో గట్టి విషయమే ఉందనిపించింది. ఏంటి అంతా కులాసానే కదా, సంజయ్ ఎలా ఉన్నాడు, కొత్త కాపురం బాగానే ఉంది కదా అడిగాను మధుని వాడి కంగారు చూసి. లేదురా, చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు సంజయ్. నీతో మాట్లాడాలి, కొంత అర్జెంట్ కూడా. సాయంత్రం కలుద్దామా అన్నాడు. సరే, మా ఇంటికి రా. 6 కల్లా వచ్చాయి. నేను ఇంటికి వచ్చేస్తాను. ఇవాళ క్లయింట్స్ మా జూనియర్స్కి అప్పచెప్పేస్తాను. ఓకేనా అన్నాను. థ్యాంక్స్ రా, చాలా అర్జెంట్. వాడి స్వరంలో ఇంకా కంగారు తగ్గలేదు. నువ్వు కంగారు పడకురా, నేనున్నాగా అని ధైర్యం చెప్పాను. కోర్టులో ఇంకా వర్క్ పెండింగ్ ఉంది. అయినా మధుకి 6 గంటలకు వస్తానని చెప్పాను. జూనియర్స్కి వర్క్ అప్పచెప్పి ఇంటికి బయలుదేరాను. మామూలు రోజుల్లో అయితే ఇంటికి చేరేసరికి 7 పైనే అవుతుంది. కోర్టులో పెండింగ్ ఆర్డర్స్, తీర్పు కాపీలు తీసుకొని కానీ బయలుదేరను. ఈరోజు ఆ వర్క్ మా వాళ్ళకే అప్పచెప్పి త్వరగా బయలుదేరాను. ట్రాఫిక్ ఆ సమయంలో బాగా రద్దీగా ఉంటుంది మా రూట్లో. ఇంటికి చేరేసరికి 6 గంటలైంది. మధు హాల్లో కూర్చొని మా ఆవిడ ఇచ్చిన కాఫీ తాగుతున్నాడు. నన్ను చూడగానే వాడి ముఖం వికసించింది. ఏదో చెప్పాలని అప్పటి వరకు ఉగ్గబట్టుకున్నట్లు టెన్షన్గా కూర్చోన్నాడు. ఒక్క 10 నిమిషాలు రా, ఫ్రెష్ అయ్యి వస్తాను అని డ్రెస్ మార్చుకొని గబగబా ముఖం కడుక్కొని టవల్తో తుడుచుకుంటూ వాడి పక్కన వచ్చి కూర్చున్నాను.
ఇప్పుడు చెప్పరా ఏంటి సంగతి? సంజయ్ గురించి అంతా ఓకేనా? లేదురా, చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. నిన్న అర్ధరాత్రి ఫోన్ చేశాడు. వాడి భార్య మంజరికి వేరే అబ్బాయితో ప్రేమ వ్యవహారం ఉందంట. కాలేజీ రోజుల నుంచి వాడి కోసమే ఉద్యోగంలో కూడా చేరకుండా ఎంటెక్ అదే కాలేజీలో చదివింది. తల్లిదండ్రులకు ఆ అమ్మాయి ప్రేమ వ్యవహారం పూర్తిగా తెలుసు. అందులోనూ మంజరి వాళ్ళ కాలేజీలోనే వాళ్ళ అమ్మ కూడా లెక్చరర్గా పనిచేస్తుంది. తల్లిదండ్రులతో కూడా చెప్పిందంట వాడినే చేసుకుంటానని. పేరెంట్స్కి వాడు నచ్చలేదు. ఎందుకంటే అతనిది వేరే కులం. కూతురికి నచ్చచెప్పి ఈ పెళ్లి చేస్తే కొన్ని రోజులకి దారిలోకి వస్తుంది అని ఇవేమీ మనకు చెప్పకుండా పెళ్లి చేశారు. స్కైప్లో మాట్లాడేటప్పుడు కూడా ఆ అమ్మాయి వెనకే పేరెంట్స్ ఉండేవాళ్ళంట మానిటరింగ్ చేస్తూ. నిన్న రాత్రి సంజయ్ చెప్తున్నాడు, మరి పెళ్ళై 3 నెలలు అయిందిగా. సంజయ్కి ఈ విషయం ఎప్పుడు తెలిసింది? మంజరి పెద్ద ప్లాన్ వేసిందిరా. తల్లిదండ్రుల బలవంతం మీద ఈ పెళ్లికి ఒప్పుకుంది. వాళ్ళ మీద కసి తీర్చుకుందామని అనుకుంది. అందుకే పెద్ద డ్రామా ఆడింది. సంజయ్తో 6 నెలలు కాపురం చేసి వాడి డబ్బులు ఇంకా ఏమైనా ఉంటే తీసుకొని ఇండియాకి వచ్చేద్దామనుకుంది. రోజు ప్రియుడితో ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా మాట్లాడేది సంజయ్ ఆఫీస్కి వెళ్ళగానే. ఫేస్బుక్ మెసెంజర్ అయితే ఎవ్వరూ కనిపెట్టలేరుగా, అందుకని. వీడికి ఇవన్నీ తెలిసేవి కాదు. నిన్న సంజయ్కి బాగా తలనొప్పిగా ఉందని మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. తనని డిస్టర్బ్ చేయటం ఎందుకులే అని డూప్లికేట్ కీతో మెయిన్ డోర్ తీసి లోపలికి వెళ్ళాడు. ఇవేమీ గమనించని మంజరి తన లోకంలో తన ప్రియుడితో ఫేస్బుక్ మెసెంజర్లో బట్టలన్నీ విప్పేసి వీడియో కాల్లో మాట్లాడుతోందంట. సంజయ్కి ఒక్కసారి మతిపోయి ఎవరై ఉంటారా అని డోరు పక్కన వెయిట్ చేశాడంట. వర్ణించలేని భాషలో ఇద్దరు సెక్స్ గురించి మాట్లాడుకుంటున్నారట. మా వాడికి పట్టరాని కోపం వచ్చి విసురుగా వెళ్ళి తన చేతిలోని మొబైల్ లాక్కొని ఒక్కమారు స్క్రోల్ చేశాడంట. వీడి అదృష్టం కొద్దీ మెయిల్ మరియు ఫేస్బుక్ లాగిన్స్ పాస్వర్డ్స్ దొరికాయట. ఇమీడియట్గా వాడి ల్యాప్టాప్ ఓపెన్ చేసి వాడి పాస్వర్డ్స్ అన్నీ మార్చేసి వీడి కంట్రోల్లోకి తెచ్చుకున్నాడట. తన బండారం బట్టబయలేసరికి మంజరికి ఏం చేయాలో తోచక వంటింట్లోకి వెళ్ళి కత్తితో ముంజేతి మీద కోసుకుంటానని, పోలీస్ కంట్రోల్కి ఫోన్ చేస్తానని బెదిరించిందట. అందులో అమెరికాలో పోలీస్ కేసు అంటే చాలా సీరియస్గా ఉంటుందిరా, నీకు తెలుసుగా అన్నాడు మధు. సంజయ్ ఒక క్షణం ఆలోచించి మంజరినే అడిగాడు, నువ్వే చెప్పు ఇప్పుడేం చేద్దామని. తన డిమాండ్ ఏంటంటే ముందు ఇండియాకి పంపమని, ఈ విషయాలేవి ఎవ్వరికీ చెప్పొద్దని. 1 నెల తర్వాత ఎలా ప్రొసీడ్ అవ్వాలని తానే చెప్తుందంట. వీడు సరే అని ఒప్పుకున్నాడు గత్యంతరం లేక. ఇప్పుడు ఎలాగా లీగల్గా ప్రొసీడ్ అవ్వటం? నువ్వే చెప్పాలి ఏదో ఒక ఉపాయం. వాడు నిద్రలేక టెన్షన్గా ఉన్నాడు. ఎలా చెయ్యాలా అని కంగారుగా అన్నాడు మధు. వాడి గాబరా చూసి వాడి చెయ్యి మీద నా చెయ్యి వేసి ఆప్యాయంగా నొక్కి భరోసా ఇచ్చాను, ఏం పర్వాలేదు అన్నట్లు. అప్పుడు రాత్రి 7 అయింది. సరేరా, ముందు సంజయ్కి ఫోన్ చేయి, నేను మాట్లాడతాను అన్నాను. సంజయ్, లాయర్ అంకుల్ నీతో మాట్లాడతాడు. ఫోన్ తీసుకొని హాయ్ సంజయ్ ఎలా ఉన్నావు అని అడిగాను. ఓకే అంకుల్, ఫైన్ అన్నాడు. వాడి స్వరం స్థిరంగానే ఉంది. కంగారుగా ఏమీ లేదు. అమ్మయ్య అనుకున్నాను. మంజరి నీ పక్కనే ఉందా? లేదంకుల్, వేరే రూమ్లో పడుకునుంది. మన మాటలు వినపడవు కదా? వినపడవు, చెప్పండి. తాను ఇండియా వచ్చేస్తానంటుందా? అవును అంకుల్. సరే మంచిది, ఇమీడియట్గా ఫ్లైట్ బుక్ చేసి ఇండియా పంపేయి. చాలా అర్జెంట్. అక్కడ ఉండనీయకు, నీకు చాలా సమస్యలు వస్తాయి, నువ్వు ప్రశాంతంగా ఉండలేవు. సరే అంకుల్. డబ్బులు ఏమైనా డిమాండ్ చేస్తుందా? నో అంకుల్, ఆ సమస్య లేదు. తర్వాత ఏమన్నా డిమాండ్ చేస్తుందేమో తెలియదు. ఓకే, ముందు ఈ గండం గడవని. ఇప్పుడే ఇండియాకి టికెట్ బుక్ చేసి తనని పంపేయి. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. తన మెయిల్ మరియు ఫేస్బుక్ పాస్వర్డ్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకు, అవే మనకు కీలకం. మీ మధ్య ఉదయం జరిగిన సంభాషణ ఏమన్నా రికార్డ్ చేశావా? ఎస్ అంకుల్. తనకు తెలియకుండా ల్యాప్టాప్ ఓపెన్ చేసి వీడియో రికార్డింగ్ ఆన్ చేసి ఉంచాను. అంతా రికార్డ్ అయింది. తన ప్రేమ వ్యవహారం, తల్లిదండ్రులు బలవంతంగా తనకు ఇష్టం లేని పెళ్లి చేయటం, తాను ఇండియాకి వెళ్ళాలనుకోవటం, మొత్తం అంతా రికార్డ్ చేశాను. రియల్లీ గ్రేట్ సంజయ్, అవి చాలా కీలకం. సరే, తను లేచాక ఇండియాకి వచ్చే ముందు ఎలాగైనా ఇవి కూడా రికార్డ్ చేయి. తను తల్లిదండ్రులను చూడాలని ఇండియాకి వస్తున్నట్లు, అందుకు టికెట్ నీవే కొన్నట్లు, నీ బలవంతమేమీ లేనట్లు, అంతేకాక తన పని పూర్తి అయ్యాక మళ్ళీ తిరిగి వస్తా అన్నట్లు రికార్డ్ చేయి. మిగతా విషయాలు తను ఇండియాకి బయలుదేరిన తర్వాత నీతో తీరిగ్గా మాట్లాడతాను. సరే అంకుల్, మీరు చెప్పినట్లే చేస్తాను. మీతో మాట్లాడుతూనే ఫ్లైట్ బుక్ చేశాను. ఇంకొక 10 గంటల్లో ఉంటుంది. తాను రెడీగానే ఉంది ఇండియాకి బయలుదేరేందుకు. ప్రియుణ్ణి చూడాలి అని తహతహలాడిపోతుంది. ఓ గ్రేట్ సంజయ్, యువర్ రెస్పాన్స్ ఈజ్ వెరీ ఫాస్ట్. తన మైండ్ సెట్ అలాగే ఉండని, మిగతావి నేను ప్లాన్ చేస్తాను. మరో ముఖ్య విషయం, ఈ 3 నెలల్లో మీరు శారీరకంగా కలిశారా? లేదంకుల్.
తను ఏవేవో కారణాలు చెప్పింది. పెళ్ళైతే 6 నెలలు శారీరకంగా కలవనని మొక్కుకుందంట. ఏదో వ్రతం పేరు కూడా చెప్పింది. నేను మర్చిపోయాను. అవన్నీ అబద్ధాలని ఇప్పుడు తెలుస్తుంది. నేను ఇవన్నీ సిల్లీ విషయాలు, డాడీ వాళ్ళకెందుకులే అని చెప్పలేదు. వాళ్ళ ఇంట్లో అరేంజ్ చేసిన శోభనం రాత్రి కూడా మేము కలవలేదు. విడిగానే పడుకున్నాం. నేను ఎక్కువగా నటించాల్సి వచ్చింది. తను ఇంత నాటకం ఆడుతోందని ఊహించలేదు. నీకు చాలా మేలు జరిగింది సంజయ్. న్యాయపరంగా అన్నీ నీకు అనుకూలంగా ఉన్నాయి. సరే, ముందు తనని ప్రిపేర్ చేసి ఇండియాకి పంపించు. ఇక్కడ నేను, డాడీ ఇంకొక ముఖ్య విషయం ప్లాన్ చేస్తాం. సంజయ్తో మాట్లాడి ఫోన్ పెట్టిన తర్వాత చాలా రిలాక్స్డ్గా అనిపించింది. మధు నా వైపే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాడు. ఏం చెప్తానా అని. 8 గంటలైంది. కాఫీ ఇవ్వనా? భోజనానికి లేస్తారా అంటూ శ్రీమతి అడిగింది. ఆలోచనలో ఉన్న నేను గుర్తొచ్చినట్లుగా మధుని అడిగాను. అవునరా, వచ్చేటప్పుడు మీ ఆవిడని అమ్మాయిని కూడా తీసుకుని రాకపోయావా? రాత్రి సంజయ్ విషయం చెప్పిన దగ్గర నుంచి అందరికీ మూడ్ ఆఫ్ అయిందిరా. వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు. నేను బ్యాంక్ నుంచి డైరెక్ట్గా ఇటే వచ్చాను. పొద్దుటి నుంచి ఇవే ఆలోచనలు. వర్క్లో కూడా ధ్యాస ఉంచలేకపోయాను. ఆ పిల్ల అక్కడ వాడిని ఏ కేసులో ఇరికిస్తుందో అని భయంగా ఉంది. ఇప్పుడు ఒక మారు మొదటి నుంచి పునశ్చరణ చేసుకుంటుంటే ఎన్నో సందేహాలు కలుగుతున్నాయి. వాళ్ళందరూ కలిసి మమ్మల్ని ట్రాప్లో పడేశారు. డోంట్ వరీరా. ఇప్పటి వరకు అయితే అన్నీ మనకు అనుకూలంగానే ఉన్నాయి. ప్రమాదం ఏమీ లేదు. సరే, నా రూమ్లో కూర్చుందాంరా అంటూ నా ఆఫీస్ రూమ్లోకి దారి తీశాను, శ్రీమతికి కాఫీ ఇమ్మని చెప్తూ. ఒక మారు నేను చెప్పినట్లు మీ వియ్యంకుడితో మాట్లాడు. ఫోన్ చేసి మీ అమ్మాయికి ఈ పెళ్ళి ఇష్టం లేదంట అని మొదలుపెట్టు. మాటల్లో అసలు విషయం అడుగు. తనకి ఎవరితోనో లవ్ ఎఫైర్ ఉందంట కదా అని. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. నేను కూడా వింటాను మరియు రికార్డ్ చేస్తాను. ఒక తెల్ల కాగితం పెన్ టేబుల్పై పెట్టాను. ఏమన్నా అడగాలంటే దాంట్లో రాస్తానని చెప్పాను మధుకి. ఓకేరా అని మధు ఫోన్ చేశాడు తన వియ్యంకుడు ముకుందరావుకి. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? క్షేమ సమాచారాలు పూర్తయ్యాయి. మా విజయవాడ మీద అలకబోనారు మీరు. ఇటువైపు క్యాంప్ వేసుకొని రావచ్చు కదా అడుగుతున్నాడు ముకుందరావు. లేదండి, ఇక్కడే వర్క్ సరిపోతుంది. వచ్చే నెల విజయవాడకి క్యాంప్ ఉంది. దాదాపు 1 నెల అక్కడే ఉంటాను. ఓ మంచిది, మంచి వార్త చెప్పారు. ఇంకేంటి విశేషాలు? మీ అబ్బాయి నుంచి ఏమైనా సమాచారం వచ్చిందా? అక్కడ అంతా ఓకే అండి, ఇద్దరూ బాగానే ఉన్నారు. మిమ్మల్ని ఒక విషయం అడగాలని ఫోన్ చేశాను. ఏమీ అనుకోరుగా? అయ్యో అడగండి, మీరేం అడిగినా అభ్యంతరం ఏమీ లేదు. మీ అమ్మాయికి మా వాడితో పెళ్ళి ఆమె ఇష్టప్రకారమే జరిగిందా? ఇప్పుడు మీకెందుకు ఆ సందేహం వచ్చింది? అనుమానంగా అడిగాడు ముకుందరావు. నేను ప్రాంప్ట్ చేశాను, అసలు విషయం అడిగేయి అని. పేపర్ మీద రాసి చూపించాను. మీ అమ్మాయికి ఈ పెళ్ళి ఇష్టం లేదంట. తనకు క్లాస్మేట్తో ప్రేమ ఉందని చెప్పిందంట ధైర్యంగా చెప్పాడు మధు. అబ్బే అదేం లేదే కంగారుగా అన్నాడు ముకుందరావు. కంగు తిన్నట్లు స్పష్టమవుతోంది ఆయన గొంతులో. మీ అమ్మాయి మంజరీనే మా వాడు సంజయ్తో చెప్పిందండి. తనకు ఈ పెళ్ళి ఇష్టం లేదని, మీ బలవంతం మీదనే ఈ పెళ్లి చేసుకుంటున్నానని, మా వాడితో ఉండటం ఇష్టం లేదని చెప్పేసిందంట. నేను ఈలోపు సంజయ్కి వాట్సాప్లో మెసేజ్ ఇచ్చాను, మంజరికి అందుబాటులో ఫోన్ లేకుండా చూడమని. వాళ్ళ ఫాదర్తో డిస్కషన్ జరుగుతుంది. తనేమన్నా మంజరికి ఫోన్ చేయొచ్చని. ఫోన్ ఆల్రెడీ తన దగ్గర నుంచి తీసుకున్నాను అంకుల్, ఇలాంటి ప్రమాదాలుంటాయని సంజయ్ రిప్లై ఇచ్చాడు. శ్రీమతి ఇద్దరికి కాఫీ ఇచ్చింది, వేడి వేడి పకోడీతో పాటుగా. కాఫీ కప్పు ముందుకు జరుపుతూ మధుని తీసుకోమని సైగ చేశాను. మా అమ్మాయి తెలివిగల స్టూడెంట్ కదండి. అందరూ డౌట్స్కి ఇంటికి వస్తుంటారు. వాళ్లలో మగవాళ్ళు కూడా ఉంటారు. తను అందరినీ నాకు పరిచయం చేసే మాట్లాడుతుంది. అదీ కాక మా ఆవిడ కూడా అదే కాలేజ్లో ఇంగ్లీష్ లెక్చరర్ కనుక మా అమ్మాయి ఫ్రెండ్స్, కాలేజ్ స్టూడెంట్స్ అందరూ వస్తుంటారు. అందరూ చదువు గురించి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. రాఖీ పౌర్ణమి రోజు అబ్బాయిలందరికీ రాఖీలు కడతారు మా అమ్మాయిలిద్దరూ. ఇవన్నీ ఈ కాలంలో సహజమే, అందులో తప్పేముంది అని ఎదురు ప్రశ్న వేశాడు మంజరి తండ్రి. ముకుందరావు కొంచెం విసుగ్గా మాట్లాడుతూ, పెళ్ళైనప్పటి నుంచి అంటే 3 నెలల నుండి మీ అమ్మాయి మా వాడిని దగ్గరికి రానియలేదు. ఏవో కారణాలు చెప్పి దూరంగా పెట్టింది. మా వాడు కూడా ఈ విషయాలేవి తెలియవు కాబట్టి సరిపెట్టుకుంటూ వచ్చాడు. వీడు ఆఫీస్కి వెళ్ళగానే తాను ప్రియుడితో వీడియో చాటింగ్ చేస్తుండేది. నిన్న ఆఫీస్ మధ్యలో ఇంటికి రాగానే తన బండారం బట్టబయలైంది. మీ అమ్మాయి తన ప్రియుడు బట్టలు లేకుండా వీడియో చాటింగ్ చేస్తూ పట్టుబడ్డారు. మా వాడి దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. కొంచెం గట్టిగానే మాట్లాడుతున్నాడు మధు. వాడి ఆవేశం చూసి నాకు ఆవేశం వచ్చింది. మీరు చెప్పేవన్నీ ఉత్త మాటలు సార్. మా అమ్మాయి అటువంటిది కాదు. మీ అబ్బాయి లేనిపోని నిందలు మా అమ్మాయి మీద వేస్తున్నాడు. అది చాలా తప్పు. అలాంటి ప్రేమలు, పిచ్చి పిచ్చి వేషాలు మా ఇంటా వంట లేవు. నేను మా ఇద్దరు కూతురులను పద్ధతిగా పెంచాను. మా వాళ్ళు ఎటువంటి పొరపాట్లు చేయరని నాకు గట్టి నమ్మకం.
మీ అబ్బాయి ఎటువంటి వాడో ముందు మీరు చూసుకుని మాట్లాడండి. అందులోనూ అమెరికాలో అన్నేళ్ల నుంచి ఉంటున్నాడు. ఏ అలవాట్లు ఉన్నాయో ఏమో, అనవసరంగా నా కూతురి మీద నిందలు వేస్తున్నాడు. అఫెన్సివ్లోకి దిగాడు ముకుందరావు. ఇక నేను కలుగ చేసుకోక తప్పలేదు. టేబుల్ మీద ఫోన్ని నా వైపుకు తిప్పుకున్నాను. చూడండి ముకుందరావు గారు, నేను మధుసూదన్ ఫ్రెండ్ని మాట్లాడుతున్నాను. మధు చెప్పేవన్నీ నిజాలే. మీ అమ్మాయికి మీరు బలవంతంగా పెళ్లి చేశారు. అది మీరు ఒప్పుకోవాలి. మీకు తెలిసే ఈ పెళ్లి చేశారు. తనకు ఇష్టం లేని పెళ్లిని బలవంతంగా చేసి ఇద్దరి జీవితాలని, 2 కుటుంబాలని ఇరుకున పెట్టారు. ఇవన్నీ ఫోన్లో మాట్లాడేవి కావు. మీ అమ్మాయి కొద్ది గంటల్లో ఇండియాకి బయలుదేరుతుంది. ఎల్లుండి కల్లా హైదరాబాద్లో ల్యాండ్ అవుతుంది. మీరు విజయవాడ నుంచి ఎల్లుండి మీ అమ్మాయిని ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకునేందుకు రండి. మిగతా విషయాలు ముఖాముఖి మాట్లాడుకుందాం. మావాడి కూడా ఒక కూతురుంది. మీ అమ్మాయి మీద నింద వేస్తే తనకు వచ్చేదేమీ లేదు. పెద్దవాళ్ళం, మనం సంసారాలు నిలబెట్టాలి కానీ విచ్ఛిన్నం చేయాలని ఎవ్వరికీ కోరుకుండదు. ఫ్లైట్ ల్యాండ్ అయ్యే డీటెయిల్స్ మీకు మెసేజ్ పెడతాము. మీరు వచ్చి మీ అమ్మాయిని తీసుకువెళ్ళండి. ఖచ్చితంగా చెప్పాను మొహమాటం లేకుండా. ఫోన్ పెట్టిన తర్వాత మధుకి చెప్పాను, ఎల్లుండి లీవ్ పెట్టరా, ఇద్దరం ఎయిర్పోర్ట్కి వెళదాం. ఆ అమ్మాయి అమెరికాలో ఫ్లైట్ ఎక్కిన తర్వాత నేను సంజయ్తో వివరంగా మాట్లాడతాను. ఎందుకంటే ఈ వ్యవహారం ఇక అతికేది కాదు. ఖచ్చితంగా విడాకులే ప్రత్యామ్నాయం. కాకుంటే వాళ్ళు మిమ్మల్ని బుజ్జగించే ప్రయత్నం చేయొచ్చు. అయినా కుదరని పని. మిగతా ఏవైనా పర్వాలేదు కానీ తనకు ఉన్న ప్రేమ వ్యవహారం ఎవ్వరూ మార్చలేనిది. అందుచేత సంజయ్కి ఇబ్బందులు లేకుండా తాను ఇక్కడికి రాకుండా న్యాయపరంగా ఎలా ప్లాన్ చేయాలనేది నేను ఆలోచిస్తాను. నువ్వు ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకు. ఒక విధంగా పెద్ద ప్రమాదం తప్పినట్లే. అదే ఇండియాలో ఉంటే మంజరి ప్రియుడితో కలిసి ఇంకేదన్నా ప్లాన్ చేసుండేది. సంజయ్ ఈ విషయంలో ఎంతో లక్కీ అని చెప్పచ్చు. ఈ మధ్య ఇలాంటి కేసులు ఎక్కువవుతున్నాయి. జీవితాలు హతమార్చే వరకు దారితీస్తున్నాయి. సరేరా, నీవు చాలా ధైర్యం ఇచ్చావు. నీ దగ్గరికి వచ్చేంత వరకు టెన్షన్గానే ఉంది. నువ్వే అన్నీ ప్లాన్ చేయి. సంజయ్తో టచ్లో ఉండు. వాడిని గైడ్ చేయి అంటూ లేచాడు మధు. తప్పకుండారా. సంజయ్ చాలా తెలివిగా వ్యవహరించాడు. మన పని సులువు చేశాడు. నువ్వు భోజనం చేసి వెళ్ళు. టైం 10 అయింది. వద్దురా, ఇంట్లో మా వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. ఇవాళకి వదిలేయి. ఇంకో రోజు అందరం కలుద్దాం. అయితే ఎల్లుండి మీ వాళ్ళని తీసుకొనిరా. వాళ్ళని ఇక్కడ ఇంట్లో వదిలేసి మనిద్దరం ఎయిర్పోర్ట్కి వెళ్దాం. సరేనా? సరేరా అంటూ నాకు మా శ్రీమతికి చెప్పి బయలుదేరాడు మధు. మధుని కారెక్కించి గేటు వేసి ఇంటి మెట్లెక్కాను. గుమ్మంలో నా శ్రీమతి శశిరేఖ 1000 ప్రశ్నలతో ఎదురు చూస్తుంది. లోపలికి దారి తీస్తూ చెప్పాను, చాలా వరకు లీగల్గా అనుకూలంగా ఉంది శశి, చూద్దాం. రేపు ఆ అమ్మాయిని ఫ్లైట్ ఎక్కించిన తర్వాత సంజయ్తో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకుంటాను. ముఖ్యంగా సంజయ్ సేఫ్గా ఉన్నాడు. అదే ముఖ్య విషయం. ఆ అమ్మాయికి ప్రాంప్టింగ్ తన ప్రియుడే ఇండియా నుంచి చేస్తున్నాడు. వాడి చేతిలో కీలుబొమ్మలా ఉంది తను. అది చాలా డేంజర్ మరియు బిగ్ న్యూసెన్స్. సంజయ్ చాలా తెలివిగా వ్యవహరించాడు ఈ మొత్తం వ్యవహారంలో. ఇండియాలో ఉండుంటే చాలా తలనొప్పిగా ఉండేది. అందులో ఈ మధ్య ఇటువంటి కేసులు మరీ ఎక్కువగా ఉన్నాయి. ప్రియుడితో కలిసి ప్రాణం తీసేందుకు కూడా వెనుకాడట్లేదు. ప్రేమ మైకంలో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కావటం లేదు. అమెరికాలో ఉండటం ఒక విధంగా సంజయ్ సేవ్ అయ్యాడు. ఈ వ్యవహారం పూర్తిగా పరిశోధిస్తే కానీ అసలు విషయాలు తెలియవు. కోర్టుకు ఎవిడెన్స్ కావాలి. అది ఎలా అనేది చూడాలి. విడాకుల కంటే వేరే మార్గం లేదా? అమాయకంగా అడిగింది శశి. ఈ విషయంలో ఇంతకంటే ఇంకో మార్గం లేదు. తాను తెగేసి చెప్పింది కదా, ప్రియుడే తనకిష్టమని, ఇండియాకి పంపమని. ఇందాక మీరు మాట్లాడేటప్పుడు ప్రవళికతో నేను మాట్లాడాను. తను కూడా చాలా షాక్లో ఉంది. నేను మీ సంభాషణ కొంతవరకు విన్నానుగా. వర్రీ అవ్వద్దని తనకు చెప్పాను. తనే పెళ్లి చూపుల నుంచి ఇప్పటి వరకు ఒక్క మారు మననం చేసుకుంది. ఆ అమ్మాయి నడవడిక, మిగతా విషయాల గురించి పూసగుచ్చినట్లు అన్ని విషయాలు చెప్పింది. అవి చాలా ముఖ్యం శశి, వివరంగా చెప్పు నాకు. కొంత అంచనా వేసుకునేందుకు పనికి వస్తుంది. భోజనం చేస్తూ మాట్లాడుకుందాం రండి అని డైనింగ్ టేబుల్పై ప్లేట్స్ పెట్టింది శశి. ఓకే అంటూ చేతులు కడుక్కొని వచ్చి కూర్చున్నాను. వీళ్ళకి ఈ సంబంధం మ్యాట్రిమోని ద్వారా వచ్చింది. ముందుగా మంజరి తండ్రి మధు గారికి ఫోన్ చేసి మాట్లాడాడట మ్యాట్రిమోనిలో చూసి. మధు ప్రవళిక వాళ్ళ వివరాలన్నీ ఫోన్ ద్వారా అడిగి తెలుసుకొని బాగానే ఉన్నాయని, సంజయ్కి సరిపోతాయని అనుకున్నారు. అమ్మాయికి జాబ్ చేయటం ఇష్టం లేదా అని అడిగారు. తనకి పై చదువులు చదవాలని కోరికండి, రీసెర్చ్ చేద్దామని ప్లాన్, అందుకే ఎంటెక్ చేసింది అని చెప్పింది వాళ్ళమ్మ. వాళ్ళ అమ్మ లెక్చరర్గా పనిచేస్తున్న ఇంజనీరింగ్ కాలేజ్లోనే మంజరి డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. 1 సంవత్సరం ఖాళీగా ఉంది. తల్లిదండ్రులు సంబంధాలు వెతుకుతూ ఉంటే తమ కాలక్షేపం కోసం ట్యూషన్స్ చెప్తోంది. మంచి రోజు చూసి పెళ్లి చూపులకు రమ్మని విజయవాడకి ఆహ్వానించారంట వాళ్ళు. మధు ప్రవళిక కారులో వెళ్ళి హోటల్లో స్టే చేసి పక్క రోజు పొద్దున్నే దుర్గా అమ్మవారి దర్శనం చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళారు.
వీళ్ళు వెళ్ళేటప్పటికీ అమ్మాయి ఇంకా రెడీ కాలేదట. పెద్దవాళ్ళు నలుగురు కుటుంబ విషయాలు మాట్లాడుకుంటూ అరగంట సేపు గడిపారు. ఇంతలో తను తయారై వచ్చింది. కొంచెం ఉభావంగానే కూర్చుందంట. ప్రవళికకు ఎందుకో అనుమానం వచ్చి అడిగిందట, హెల్త్ ఏమన్నా బాగోలేదా అని. వాళ్ళమ్మ వాణి కలగ చేసుకుని నిన్న కొంచెం నలతగా ఉందండి, అందుకేనేమో అని చెప్పిందట. మా అమ్మాయికి సింపుల్గా ఉండటం ఇష్టం, ఏవో విషయాలు దాస్తున్నట్లు తల్లిదండ్రులిద్దరూ మాట్లాడుతున్నారు ఒకరినొకరు వెనక ముందు. చదువు గురించి, కాలేజ్ విషయాలు, మిగతా పిచ్చాపాటి మాట్లాడారట. మంజరి అన్నింటికీ ముక్తసరిగానే జవాబిచ్చింది. సరేలే, కొత్త కదా, అందుకేనేమో అనుకుందట ప్రవళిక. మాటల మధ్యలో ఆ అమ్మాయి అందట, డాక్టర్ చేద్దామనుకున్నాను, కానీ మా అమ్మ వాళ్ళే ఒప్పుకోలేదు అందట. వాళ్ళ తల్లిదండ్రులు కొంచెం వెనక్కి తగ్గి మరలా సర్దుకొని, మంచి ర్యాంక్ రాలేదు, అందుకే మెడిసిన్లో చేర్చలేదు అని సర్ది చెప్పారట. మంజరి తండ్రి ముకుందరావు తమ కుటుంబం గురించి అన్ని విషయాలు చెప్పాడు. తల్లి తనతోనే ఉంటుందంట. పెద్దమ్మాయి అంటే మంజరి అక్క, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసి పెళ్లి కాగానే ఉద్యోగం మానేసి సింగపూర్ వెళ్ళిందంట హస్బెండ్తో. ఆ అమ్మాయికి పెళ్ళై 2 ఏళ్ళయింది. మంజరి వారికి రెండో కూతురు. మంజరి గురించి చెప్తూ, మా అమ్మాయి తన ఫ్రెండ్స్ని అందరినీ నాకు ఇంట్రడ్యూస్ చేయందే స్నేహం చేయదండి, అంత డిసిప్లిన్గా ఉంటుంది. తనకు మొబైల్ కూడా లేదు, కొనుక్కోమని ఎన్నిసార్లు చెప్పినా వద్దు డాడీ నాకెందుకు అంటుంది. ఎప్పుడు ల్యాప్టాప్ మీద ఏవో ప్రాజెక్ట్స్ చేస్తూనే ఉంటుంది. ఎప్పుడు చదువు మీద ధ్యాస అంటూ మురిసిపోయాడంట తండ్రి ముకుందరావు. వాళ్ళ అమ్మ వాణి కూడా మంజరి చదువులో ఫస్ట్ అండి, కాలేజీలో బెస్ట్ స్టూడెంట్ అవార్డు కూడా 4 సంవత్సరాలు ఎంపిక అయింది. మాకు ఇంటా బయట మంచి పేరు తెచ్చింది తను అంటూ వంత పాడింది. అంతా మేమే మాట్లాడుతున్నాం, మీరేదైనా అడగండి అమ్మాయిని అన్నారు ఇద్దరు. ఇంతలో ఒక పెద్దావిడ వాకర్ సహాయంతో హాల్లోకి వచ్చింది. ఎవర్రా వచ్చింది అంటూ. మా అమ్మ అంటూ పరిచయం చేశాడు ముకుందరావు. మన మంజరిని చూసేందుకు వచ్చారమ్మా అని ఆవిడికి పెద్దగా చెప్పాడు. ఓ అంటూ తేరిపార చూసిందామ. మధు, ప్రవళిక నమస్కారం చేశారు పెద్దావిడికి. ఆవిడని ఒక కుర్చీలో కూర్చోబెట్టారు ముకుందరావు. ప్రవళికకి మంజరి బాగా నచ్చింది. చదువు, అందం, చక్కటి మేని ఛాయ తమ సంజయ్కి ఈడు జోడు సరిపోతుంది అనుకుని సంబరపడింది. కానీ ఎందుకో ఆ అమ్మాయి అంత కలుపుగోలుగా లేదు, ఏమై ఉండొచ్చు అన్న ఆలోచనలో పడింది. ఏదో ఒకటి మాట్లాడక తప్పదు అని మాటలు మొదలుపెట్టింది. ఏమ్మా, ఏంటి నీ హాబీస్ నవ్వుతూ అడిగింది. ఏం లేదాంటీ, టీవీ చూడటం, బుక్స్ చదవడం వగైరా వగైరా అంది ముక్తసరిగా. ముఖంలో ఏ భావాలు కనిపించకుండా. తల్లి వాణి కల్పించుకొని చెప్పింది. పాటలు పాడటం, డ్యాన్స్ చేయటం చేస్తుంటుందండి. బయట ప్రదర్శనలేవీ లేదు, కానీ ఇంట్లో తనే టీవీ చూసి నేర్చుకుంటూ ఉంటుంది. ఇక సుధామూర్తి గారు తనకు బాగా ఆదర్శం. ఆమె గురించి ఆవిడ రాసిన పుస్తకాలు బాగా చదువుతూ ఉంటుంది. నువ్వేం మాట్లాడటం లేదు మంజరి, అంతా మీ అమ్మగారే మాట్లాడుతున్నారు నవ్వుతూ అంది ప్రవళిక. దానికి కూడా నవ్వి ఊరుకుంది మంజరి ముక్తసరిగా. ఇల్లు చూద్దాం రండి అని లేచింది వాణి వాతావరణాన్ని తేలికపరుస్తూ. మంజరి కూడా లేచింది తల్లితో పాటు. ప్రవళిక వాళ్ళని అనుసరించింది. ప్రవళిక మంజరినే గమనిస్తుంది. ఏంటి అమ్మాయి నచ్చినట్లే ఉంది, కానీ ఏదో అనుమానం రేకెత్తిస్తుంది. ఎటూ తేల్చుకోలేకపోతుంది. బాల్కనీలో పూల మొక్కల దగ్గర ఆగారు. ఇవన్నీ మా అమ్మాయి టేస్ట్ అండి, పూల మొక్కలు స్పెషల్గా పెంచుతుంది, వాటిని పదిలంగా చూసుకుంటుంది అని మెచ్చుకోలుగా కూతురు వైపు చూసింది వాణి. మంజరి మొహంలో అప్పుడు కొంచెం నవ్వు వికసించి పూలతో పోటీ పడింది. అమ్మయ్య అనుకుంది ప్రవళిక. పర్వాలేదులే, కొత్త అయి ఉండొచ్చు, పెళ్ళైతే తనే సర్దుకుంటుంది అన్న నిర్ణయానికి వచ్చింది. నీ మొబైల్ నెంబర్ చెప్పు మంజరి, నీకు కాల్ చేసి మాట్లాడతాను. ఇప్పుడు మనిద్దరం ఫ్రెండ్స్ కదా అంది ప్రవళిక సరదాగా. మొబైల్ అసలు వాడదండి మా అమ్మాయి అంది వాణి. 2 సార్లు కొనిచ్చాం, ఒకసారి ఎక్కడో పారేసుకుంది, ఇంకోసారి బట్టలతో వాషింగ్ మిషన్లో వేసేసింది. ఇక కొనివ్వటం మానేశాం. దాని ఫ్రెండ్స్ నాకు కానీ వాళ్ళ డాడీకి కానీ ఫోన్ చేసి తనకి ఇవ్వమంటారు. మా ఫోన్లోనే మాట్లాడుతుంది ఫ్రెండ్స్తో కూడా. ఓ అంది ప్రవళిక ఏమనాలో తెలియక. ఇంకొక మారు అందరికీ కాఫీలు వచ్చాయి. కాఫీ తాగేసి బయలుదేరారు మధు, ప్రవళిక. బయట చెప్పులేసుకుంటుంటే ప్రవళికకి మంజరి మాటలు చెవులను తాకాయి. వాళ్లే మన వెంట పడుతున్నారు బామ్మ అని వాళ్ళ బామ్మకు చెప్తుంది. ఎందుకో మనసు చివుక్కుమంది ప్రవళికకి. అదేదో తాము బలవంతంగా వచ్చినట్లు ఫీల్ అయింది. 3వ ఫ్లోర్ నుంచి మధు, ప్రవళిక లిఫ్ట్లో దిగారు. ముకుందరావు గారు కారు వరకు వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చాడు. మేం వెళ్ళగానే 1-2 రోజుల్లో మీకు ఫోన్ చేస్తాం అని చెప్పాడు మధు మర్యాదపూర్వకంగా. చాలా థ్యాంక్స్ అండి అంటూ చేతులు జోడించి నమస్కరిస్తూ చెప్పాడు ముకుందరావు. కారు బయలుదేరిన తర్వాత మధు ప్రవళికను అడిగాడు. ఏంటి నీ అభిప్రాయం అంటూ. ఎటూ తేల్చుకోలేకపోతున్నానండి అని చెప్పింది. ఆ అమ్మాయి ముభావానికి, ముక్తసరి మాటలకి నాకు అర్థం తోచటం లేదు. మిగతా విషయాలన్నీ మన సంజయ్కి చక్కగా సరిపోతాయి, ఎటూ తేల్చుకోలేకపోతున్నాను అంది ప్రవళిక.
ఓకే, 2-3 రోజులు తీరిగ్గా ఆలోచించి నిర్ణయం తీసుకుందాం, తొందర ఏముంది నవ్వుతూ అన్నాడు మధు. మధుకి ప్రవళికకి ఏదన్నా పెద్ద నిర్ణయం తీసుకోవాలంటే మా ఇంటికి వచ్చి చర్చించాల్సిందే. ఈ మొదటి నుంచి ఆనవాయితీ. మంజరి విషయంలో కూడా ఆదివారం మా ఇంటికి వచ్చారు భోజనానికి. డిస్కషన్ మొదలైంది. ప్రవళిక పాయింట్ బై పాయింట్ చెప్పింది. ప్లస్ పాయింట్లు, మైనస్ పాయింట్లు అన్నీ బేరీజ్ వేశాము. ప్లస్ పాయింట్లు ఎక్కువగానే తూగాయి. నేను, మా ఆవిడ అన్ని విషయాలు శ్రద్ధగా ఆలకించాం. కొన్ని క్రాస్ ప్రశ్నలు కూడా వేసి లోతుగా చర్చించాం. మా ఆవిడ కూడా కొన్ని లవ్ పాయింట్స్ లేవనెత్తి సమాధానం రాబట్టింది. ఆ అమ్మాయి ఫోటో వివరాలు ఆల్రెడీ సంజయ్కి వెళ్ళాయి. ఫోటో మరియు మిగతా వివరాలు అన్నీ వాడికి నచ్చాయి. సో వాడి వైపు నుంచి అంతా ఓకే. వీళ్ళకి అమ్మాయి ఓకే. అయితే నెక్స్ట్ వాడు స్కైప్లో అమ్మాయితో మాట్లాడుతాడు. అమ్మాయి ముభావం ముక్తసరి అనే ఆ 2 మాటలు తప్పితే అందరికీ ఓకే అన్నట్లుగానే ఉంది మంజరితో పెళ్లి సంబంధం. సంజయ్ని కూడా ఆ అమ్మాయితో మాట్లాడని, అప్పుడు చూద్దాం అని నా తుది నిర్ణయం చెప్పాను. అది అందరికీ నచ్చింది. ఇంకేముంది, సంజయ్ స్కైప్లో మాట్లాడటం, వాడికి ఓకే అవ్వటం అన్నీ చకచకా జరిగిపోయాయి. సంజయ్తో ఆ అమ్మాయి బాగానే మాట్లాడింది. కాకుంటే ఆ అమ్మాయి వెనకాలి తల్లిదండ్రులు కూడా నిల్చున్నారట. ప్రైవేట్గా మాట్లాడేందుకు వీలు లేకుండా పోయింది అని చెప్పాడు. మంచిదే కదా, మంజరి తల్లిదండ్రులు మరీ స్ట్రిక్ట్గా ఉన్నారు అనుకున్నాం. అదే మంచిదేలే అనుకున్నారు మధు, ప్రవళిక. ముకుందరావు మధుకి ఫోన్ చేసి వాళ్ళకి వాళ్ళ అమ్మాయికి సంజయ్ బాగా నచ్చాడని చెప్పారు. కట్న కానుకలు మిగతా ముఖ్య విషయాలకు మా ఇల్లు వేదిక అయింది. ఆ రోజు వాళ్ళ తరపు బంధువులు కూడా కొంతమంది వచ్చారు, మంజరి తప్ప. ముకుందరావు పెద్ద కూతురు, అల్లుడు కూడా వచ్చారు. వాళ్ళందరిని చూసి నాకు ముచ్చటేసింది. కుటుంబం కలుపుగోలుగా అంతా బాగానే ఉంది. నాకు నచ్చింది. ఆ విషయమే మధు, ప్రవళికతో చెప్పాను. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. మధు పాయింట్ బ్లాంక్గా చెప్పాడు కట్న కానుకలేవి వద్దని. కానీ వాళ్ళు పెద్దమ్మాయితో సమానంగా లాంఛనాలు ఇస్తామన్నారు ముకుందరావు. ఒప్పుకోక తప్పలేదు మధుకి. సరే అన్నాడు. పెళ్లి కూడా సింపుల్గా చేయమని చెప్పాడు మధు. తలకు మించిన భారం వద్దు అనేది మా వాడి సూత్రం. దానికి మళ్ళీ పెద్దమ్మాయికి చేసినట్టే చేస్తామని చెప్పాడు ముకుందరావు. మళ్ళీ సరే అన్నాడు మధు. ఆ విధంగా పెళ్లి నిర్ణయాలు చకచకా జరిగిపోయాయి. పద్ధతి ప్రకారం ఎంగేజ్మెంట్ ఫంక్షన్ మీరే చేయాలి బావగారు అని అప్పుడే ముకుందరావు వరుసలు కలిపి చెప్పేశాడు కూడా. సరే అన్నాడు మధు. మావాడు పెళ్లి కుదిరిన ఆనందంలో దేనికైనా రెడీ అనేటట్లున్నాడు. ఎంగేజ్మెంట్కి పెళ్లి ముహూర్తాలు కనుక్కొని ఫోన్ చేస్తామని చెప్పి బయలుదేరారు. కాలంలో ఎంగేజ్మెంట్ అనే పెళ్లికి ముందు తంతు చాలా ముఖ్యమైనదిగా మారింది. ముందు కాలంలో అంటే తాంబూలాలు పుచ్చుకోవటం అనేవారు. ఇప్పుడు ఎంగేజ్మెంట్ ఫంక్షన్ పెళ్లి ఫంక్షన్లా చేస్తున్నారు. ఎంగేజ్మెంట్ ఫంక్షన్ని నేను, మధు ప్లాన్ చేసుకొని హోటల్లో చక్కగా చేశాం. వెబ్ కాస్టింగ్ కూడా అరేంజ్ చేశాం. సంజయ్ వాడి స్నేహితులు కూడా ఇంటర్నెట్లో వీక్షించారు. మంజరి కూడా చక్కగా అలంకరించుకొని హ్యాపీగా కలివిడిగా అందరితో మాట్లాడుతూ సందడి చేసింది. ప్రవళిక చెప్పిన మాటలు నా మెదడులో తిరుగుతున్నాయి కనుక నా ఫోకస్ ఆ అమ్మాయి మీదే ఉంచాను. నాకేమీ అభ్యంతరం కనపడలేదు. అంతా సరిగ్గానే ఉందనిపించింది. 1 నెల తర్వాత పెళ్లి ముహూర్తం అన్నాడు. పెళ్లి విజయవాడలో చేస్తామని చెప్పారు ముకుందరావు గారు. అన్నిటికీ ఓకే అంటున్నాడు మధు. సంజయ్ కూడా 1 నెల లీవ్ పెట్టుకొని వస్తున్నాడు. పెళ్లి చేసుకొని ఆ అమ్మాయి వీసా స్టాంపింగ్ చేయించి తనతో పాటు తీసుకెళ్లేట్లు ప్లాన్ చేసుకుంటున్నాడు. వీసా స్లాట్ బుక్ చేశాడు మంజరికి. అన్ని రిటర్న్ టికెట్స్ ఇద్దరికి బుక్ చేశాడు కూడా. సో అంతా మ్యారేజ్ డే కోసం ఎదురు చూస్తున్నారు. పెళ్లి ఏర్పాట్లు మొదలయ్యాయి. పెళ్ళంటే జీవితంలో ఒక అతిపెద్ద ఈవెంట్. కాకుంటే ఈ కాలంలో అన్నీ సులువుగా జరిగిపోతున్నాయి. అన్ని పనులకు అందరూ కాంట్రాక్టర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు చూసుకుంటారు. మగపెళ్లి వారికంటే ఆడపెళ్లి వారికి ఎక్కువ పనులు, బాధ్యతలు ఉంటాయి. సంస్కారం కొద్దీ అందరూ అన్నీ షేర్ చేసుకుంటూ సరదాగా కానిచ్చేస్తారు, ఏ ఆటంకాలు లేకుండా. మాది అదే పద్ధతి. మధు, ప్రవళిక చాలా హడావుడి పడుతున్నారు. అందులోనూ మొదటి నుంచి మా అలవాటు, మన సంప్రదాయాలు, ఆచారాలు, పెళ్లి పద్ధతులకి పెద్దపీట వేస్తాం. ఆ విషయంలో మా పెద్దల్ని తూచా తప్పకుండా అనుసరిస్తాం. అంతా శాస్త్రోక్తంగా జరగాలి అని పట్టుబట్టాడు మధు. మంచిదేరా అని చెప్పాను. వాడి ఇష్ట ప్రకారమే మంచి పురోహితుడిని మాట్లాడాను మా క్లయింట్స్ ద్వారా. ఆ విషయమే ముకుందరావు కూడా చెప్పాము. ఆయన కూడా సరే అన్నాడు. ఎక్కడైనా వెసులుబాటు, ఇబ్బందులున్నా పర్వాలేదు కానీ పెళ్లి తంతు మాత్రం శాస్త్ర ప్రకారం జరగాలి అని నొక్కి ఒక్కాణించాము ఇద్దరం. మా పురోహితుడు, వాళ్ల పురోహితుడు పలుమార్లు ముచ్చటించుకున్నారు ఫోన్లో. ఇద్దరికి ఉమ్మడి జాబితా కూడా తయారైంది. నాకు కోర్టు పనులతో పాటు పెళ్లి పనులు కూడా కలవడంతో బాగా ఉక్కిరిబిక్కిరిగా ఉంది. కాకుంటే నా దగ్గర తెలివైన జూనియర్స్ ఉన్నారు. వాళ్ళకి చాలా వరకు కేసులు అప్పగించాను. ఉత్సాహంగా చూసుకుంటున్నారు, ఒకరికొకరు పోటీ పడుతూ. పెళ్లికి వచ్చేవాళ్ళు చాలామందే ఉన్నారు. అందులో చాలా వరకు హైదరాబాద్ నుంచి విజయవాడకే బయలుదేరేటట్లున్నారు.
అందరికీ సరిపడా 4 పెద్ద ఏసీ బస్సులు మాట్లాడాము. ఒక పద్ధతిలో పెళ్లి పనులు అన్ని చకచకా జరిగిపోతున్నాయి. గంట గంటకి మధు, ప్రవల్లిక ఫోన్లు. వాళ్ళింట్లో ఇది మొదటి పెళ్లి కదా. అందులోనూ ముద్దుల కొడుకు సంజయ్ది. కంగారుతో కూడిన ఆనందంగా ఆ ఇద్దరిలో కనపడుతుంది. మధు, ప్రవల్లిక రోజు సంజయ్తో మాట్లాడుతున్నారు. చేస్తున్న ఏర్పాట్ల గురించి వివరిస్తున్నారు. పెళ్లి బాధ్యతలను అందరం పంచుకున్నాం. నేను, మా ఆవిడ శశిరేఖ, మధు, ప్రవల్లిక, వాళ్ళ అమ్మాయి శృతి అందరం వాళ్ళ ఇష్టాన్ని బట్టి తలా ఒక బాధ్యత తీసుకున్నాం. శృతి మెడిసిన్ 2వ సంవత్సరం చదువుతోంది. తనకి ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. అలాగే మా వాడు శ్రీరామ్, మధు కొడుకు సంజయ్ మద్రాస్ ఐఐటిలో చదివారు. సంజయ్ కంటే శ్రీరామ్ 1 సంవత్సరం చిన్న. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు హైదరాబాద్లో. వాళ్ళు చాలామంది పెళ్లికి వస్తారు. అందరినీ కలుపుకుంటూ తలా ఒక్కో పని అప్పచెప్తున్నాను, కంట్రోల్ మాత్రం నా దగ్గర పెట్టుకొని. అందువల్ల అన్ని పద్ధతిగానే జరుగుతాయని నాకు ధైర్యం ఉంది. అందరం తలా ఒక చెయ్యి వేసి సులువుగా ఫంక్షన్స్ చేయొచ్చు, ఇబ్బంది ఏమీ ఉండదు అనుకున్నాను. అందులోనూ మగ పెళ్లి వాళ్ళం, పెద్ద పనులేముంటాయి. ఇలా సాగుతున్నాయి నా ఆలోచనలు. మధుకి బ్యాంక్లో ఆడిట్ జరుగుతుంది. అందులో వాడు ఆడిట్కి హెడ్. ఆఫీస్ పనులు తలమునకలు అవుతున్నాడు. వాడికి అప్పగించిన పనుల బాధ్యత కూడా నేను తీసుకున్నాను. ఖాళీ దొరికినప్పుడు జాయిన్ అవుతున్నాడు వాడు. మధుకి అకస్మాత్తుగా సందేహం వచ్చి అడిగాడు నన్ను, ఒరేయ్ మనం సరిపోతామా ఈ పనులన్నిటికీ? ఇంకా ఎవరినన్నా మన టీంలో చేర్చనా అని. వద్దురా అని చెప్పాను. మనం ముఖ్యమైన బాధ్యతలు తీసుకున్నాము. ఎలాగూ అందరికీ వాళ్ళ సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు తమ వాళ్ళని కలుపుకొని మేనేజ్ చేస్తారు. నువ్వేం కంగారు పడకు, అంతా సవ్యంగా జరుగుతుంది అని భరోసా ఇచ్చాను. మొత్తం కార్యక్రమానికి నేను హెడ్ అని చెప్పాను నవ్వుతూ. అమ్మయ్య అంటూ రిలీఫ్ ఫీల్ అయ్యాడు మధు. అవును కానీ మీ వాడు శ్రీరామ్ ఎప్పుడొస్తాడు? వాడిని కూడా 1 నెల లీవ్ పెట్టుకొని రమ్మను. పిల్లలందరూ ఉంటే హుషారుగా ఉంటుంది. పెళ్లి సందడి వాళ్లే చూసుకుంటారు. మనం రిలాక్స్ అవ్వచ్చు అన్నాడు మధు. అసలు సంగతి మధుకి పెళ్లి ముందు రోజు వరకు చెప్పొద్దనుకున్నాను. మా వాడు శ్రీరామ్ నెల క్రితమే మైక్రోసాఫ్ట్లో జాయిన్ అయ్యాడు టీం లీడ్గా. వాడికి పెద్ద ప్రాజెక్ట్ అప్పచెప్పారు. 6 నెలల వరకు నేను ఎక్కడికి కదలలేను డాడీ అని నెల క్రితమే చెప్పాడు. ఆ విషయం సంజయ్ కూడా తెలుసు. ఈ విషయం ఇప్పుడే చెప్పి మధు మనసు ఎందుకులే కష్టపడడం అని, సరేరా తప్పకుండా వస్తాడులే, నేను ఆల్రెడీ చెప్పాను అంటూ తప్పించుకున్నాను. వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ అయి వచ్చాయి. మా ఆఫీస్ క్లర్క్ అందరి చిరునామాలు ప్రింట్ చేసి ఉంచాడు. అతను వాటిని చక్కగా స్టిక్కర్ పేపర్ మీద ప్రింట్ చేసి వాటితో అంటించేశాడు. మధు వాళ్ళ బియ్యంకుడు ముకుందరావుకి కొరియర్లో కార్డు పంపాము. 3 రోజుల తర్వాత ముకుందరావు నుంచి ఫోన్ వచ్చింది మధుకి. ఇంకా వెడ్డింగ్ కార్డ్స్ రాలేదేమని. వాళ్ళ కార్డు మధు వాళ్ళకి వచ్చి 2 రోజులైంది. మధు కంగారు పడుతూ నాకు ఫోన్ చేశాడు. వాళ్లకు ఇంకా కార్డు అందలేదట్రా అని. మా క్లర్క్ కొరియర్లో వాడితో మాట్లాడాడు. వాడు డెలివరీ చేసినట్లుగా చెప్పాడు. ప్రూఫ్ ఆఫ్ డెలివరీ కూడా వాట్సాప్లో పంపాడు. అది మధుకి ఫార్వర్డ్ చేశాను. దాని మీద వాణి అని మంజరి వాళ్ళ అమ్మ సంతకంలా ఉంది. పక్క రోజు విజయవాడలో ఒక కేసు తాలూకు క్రాస్ ఎగ్జామిన్ కోసం వెళ్లాల్సి ఉంది. అదే విషయం మధుతో చెప్పాను. నేను పర్సనల్గా ఒక కార్డు తీసుకొని వెళ్ళి ముకుందరావు వాళ్ళకి ఇస్తానురా, నువ్వేమీ వర్రీ అవ్వకు అని. మధు హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నాకు ముకుందరావు అడ్రస్ ఇచ్చాడు. ఫోన్ చేయొద్దులేరా, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం, నేను వీలు చూసుకొని మధ్యలో 1 గంట వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చేస్తాను అని చెప్పాను. ముందు చెప్తే మరీ మర్యాదలు ఎక్కువవుతాయి, అంత మర్యాదలు నాకు సరిపడవు. సరే అన్నాడు మధు. వాట్సాప్లో వాళ్ళ పూర్తి అడ్రస్, లొకేషన్, డీటెయిల్స్ అన్నీ షేర్ చేశాడు. అనుకున్నట్లుగానే ఆ రోజు పొద్దున్నే హైదరాబాద్ నుంచి విజయవాడకి నా కారులో బయలుదేరాను డ్రైవర్ని తీసుకొని. కోర్టుకి సమయానికి చేరుకోగలిగాను. కోర్టులో పని పూర్తి చేసుకొని 12 కల్లా కోర్టు నుంచి బయటపడ్డాను. కారులో మధు ఇచ్చిన అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళాను. రోడ్డు వేస్తున్నట్లున్నారు ఆ వీధిలో. కారు అక్కడే ఆపి డ్రైవర్కి చెప్పి అపార్ట్మెంట్స్కి చేరుకున్నాను. వాచ్మెన్ కనపడలేదు ఆ దరిదాపుల్లో. సరేలే అనుకుని 3rd ఫ్లోర్కి వెళ్ళాను. లిఫ్ట్ పక్కనే ముకుందరావు అపార్ట్మెంట్. కాలింగ్ బెల్ నొక్కాను. తలుపు కొంచెం తీసి చూసింది ఒక అమ్మాయి. కథ కొనసాగుతుంది. మన కథలు కొనసాగుతూనే ఉంటాయండి. ఆ కొనసాగింపులో మీ సపోర్ట్ చాలా అవసరం. సో దానికోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు మన కథలు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా ఇవ్వండి. ఇట్లు మీ లక్ష్మి.